ఎట్లా నెరవేరుస్తాం ఏంటి అనేది మాకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఏంటి ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే వచ్చిన ప్రభుత్వంలో అసలు వాట్ ఈజ్ వాట్ తవి చూస్తున్నాం, అసలు ఏముంది ఇలా అని. వాడు బంగారు తెలంగాణ అన్నాడు, వాళ్ళు దిగిపోయిన వరకు కూడా బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ కనిపిస్తుంది. వెండి కాదు, ఇతర మట్టి పెంకాసులు వెళ్తున్నాయి తవ్వితే, సీసవక్కలు బాటిల్ వలిపోతాయి, సీసవక్కలు ఉంటాయి, గాజు పెంకులు మట్టి పెంకులు వెళ్తున్నాయి. ఇలాంటి తెలంగాణ కాదుగా మీరు కోరుకుంది, డెఫినెట్లీ కాదు. కాబట్టే కదా ప్రజలు తిరగబడ్డారు, ప్రజలు సెన్స్ చేసారు కదా, ఓ ఇది ఇంకా లూటీ చేస్తున్నారు తెలంగాణను, ఆగం చేస్తున్నారు తెలంగాణను, దీనికోసం కాదు కదా మనం కేసీఆర్కి అవకాశం ఇచ్చింది 2 సార్లు అని. సో ప్రజలు వాళ్ళని తిరస్కరించారు, మాకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మేము రిపేర్ చేయడానికి మీకు అర్థమవుతున్న తెలంగాణ పరిస్థితి అంటే తెలంగాణలో ఉన్న సామాన్యులకు కూడా అర్థం కావాలి, తెలంగాణలో ఉన్న ఊర్లలో ఉన్న రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు అందరికి అర్థం కావాలని నేను కొంచెం డీటెయిల్గా చెప్తా. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏ కట్టిక దరిద్రంలో దేశం ఉండేనో, బ్రిటిష్ వాడు పరిపాలించి పోయేనాటికి ఎన్ని 100 కోట్లు లాకపోయి ఎన్ని లూటీ చేసుకుని పోయినారో, సేమ్ ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ మీరు కోరుకున్న, మీరు ఆశీర్వదించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణ పరిస్థితి కూడా అదే స్థితిలో ఉంది అంటున్నా. అదే స్థితిలో ఉండుంటే మొన్నటి వరకు వాళ్ళకి పథకాలు ఇచ్చేవారు కాదు కదా. ఏం పథకాలు ఇచ్చిండ్రు? ఎన్నో తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చిండ్రా? ఎన్ని రోజులకి ఇచ్చిండ్రు? గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలు ఎప్పుడు పడాలి? మామూలుగా 1వ తారీఖు పడాలా, లేదు 2వ తారీఖు పడాలి, సండేనో అదో ఇదో అటు ఇటు అయితే, అంతే కదా. 12వ తారీఖు లోపల ఎప్పుడైనా గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు పడినాయేమో, ఎనీ గవర్నమెంట్, నేను లైవ్ లోనే ఉంటా, మీకు తెలిసిన పరిచయం ఉన్న ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజల క్లారిటీ కోసం అడుగుతున్నా. కాల్ కలపండి, మీకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో తారీఖు మీకు జీతాలు పడినాయని. అది ఇంకా మీరు పోయి ఆదిలాబాద్లకో అక్కడ ఖమ్మంలోకో కాల్ చేస్తే వాళ్ళు 15వ తారీఖు 16వ తారీఖు చెప్తారు. హైదరాబాద్ రంగారెడ్డిలకు 12వ తారీఖు ఇస్తుంటారు, మిగతా జిల్లాలకు 12 నుంచి 14, 15వ తారీఖు, వాళ్ళకు 16వ తారీఖు 18వ తారీఖు వచ్చిన రోజులు కూడా. సో ఐఏఎస్ ఐపీఎస్లకు మాత్రమే ఆన్ టైం జీతాలు ఇచ్చుకున్నారు, మిగతా కింది స్థాయి ఉద్యోగులు మీరు ఇదంతా ఊరికే. నిజంగా ఇదంతా జరుగుంటే కనుక 2018లో మళ్ళీ బీఆర్ఎస్ కింద కోటేస్తుంటారు, ఆ రోజు టీఆర్ఎస్ కింద కోటేశారు. నేనేమంటున్నా, వాళ్ళు మేము రాకపోతే ఈ పథకాలు ఆగిపోతాయి, మాకు నష్టం జరుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది, పథకాలన్నీ ఆపేస్తారు అనే ఒక భ్రమలు క్రియేట్ చేయగలిగిండ్రు ప్రజలకు. ఆ రోజు ప్రజలు వాటిని నమ్మిండ్రు, వాళ్ళకి మళ్ళీ ఓటు. నేను అలా అనుకోవట్లేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నీళ్ళు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కాస్త ముంచుకుని మనం అధికారానికి రాకపోతే ఇంకా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా ఉండదు అన్న ఆలోచనతో మొత్తం సీనియర్లంతా కదిలి ముందుకు వచ్చారని అనుకుంటాను నేను. 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఉందనో లేదనో మాట్లాడితే అది మన అవివేకం అవుతుంది. ఐరావతం కాంగ్రెస్ పార్టీ అంటే, ఆకాశాన్ని అంటే ఒక శిఖరం కాంగ్రెస్ పార్టీ అంటే. కాంగ్రెస్ పార్టీని పట్టుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక విషయం చెప్పండి, అరే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగి ఒక్క తెలంగాణ తప్పించి మిగతా 4 రాష్ట్రాల్లో కూడా మీరు ఎక్కడ మీ ప్రాతినిధ్యం లేదు. మిగతా మధ్యప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ మీరు పేకలేకపోయారు, రాజస్థాన్ లో ఉన్న గవర్నమెంట్ కాస్త గవర్నమెంట్ కాదు, ఉన్న గవర్నమెంట్ తీసుకెళ్లి మళ్ళీ మీరు రాంగ్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఎస్, రాజస్థాన్ లో మా ఫుల్ ఫ్లెజ్ గవర్నమెంట్ ఉంటే మేము మళ్ళీ అధికారంలోకి రాలేకపోయినాం, ప్రజా ఆ తీర్పుని మేము గౌరవిస్తాం. తర్వాత మధ్యప్రదేశ్లో మా గవర్నమెంట్ ఉంటే మా ఎమ్మెల్యేలను కొనుక్కపోయి, మా ఎమ్మెల్యేలను లాక్కపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇదైతే మీరు ఓకే, దీనిలో డిస్ప్యూట్ ఏం లేదు కదా. సో అట్లాంటిది మేము మళ్ళీ ప్రభుత్వంలోకి రాకపోయాం. ఛత్తీస్గఢ్ లో కూడా మేము వస్తాం అనుకున్నాం, రాకపోయాం. తెలంగాణలో వచ్చినాం. సౌత్ ఇండియాలో మా రోల్ పెరుగుతుంది. మీరు చూస్తే కర్ణాటక, తెలంగాణ, రేపొద్దున మిగతా రాష్ట్రాల్లో మా ఆంధ్రప్రదేశ్ కూడా. ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ను వదులుకుంటామా? కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుందా? ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఏం చేస్తుంది, పక్క రాష్ట్రంలో ఏం చేస్తుంది, మనకెందుకు కాకూడదు అనే చర్చ జరుగుతలేదా? అవును, 100% కదా. చాలా స్టాల్వర్డ్స్ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ గోయింగ్ టు షైన్. కాంగ్రెస్ పార్టీ ఏపీలో చాలా పెద్ద ఎత్తున ఉప్పెనలాగా వస్తుంది. తెలంగాణలో ఏదైతే నిన్నటిదాకా మీరు ఎలక్షన్ రిజల్ట్స్ ముందు వరకు కూడా ఎలక్షన్ పోలింగ్ అయిపోయింది, ట్రెండ్స్ అనాలిసిస్ చేసినప్పుడు కూడా మీ బోటి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఏమోలే వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగానే మాట్లాడింది. బట్ మేము కాన్ఫిడెంట్గా చెప్పినాం, అయిందా కాలేదా? సో అట్లనే ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ లేస్తుంది. ఎందుకు లేదు? వాళ్ళు ఎందుకు కాదనుకుంటారు? ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కాదనుకుంటారా? అది చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా ఆ 2 పార్టీల్లో? నేనేమంటున్నా, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కావచ్చు, అది చేసింది కాంగ్రెసే కావచ్చు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నగరాల నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర లేదా? విజయవాడ లేదా, కర్నూలులో లేదా, లేదా వైజాగ్లో లేదా, ఇంకా ఏ నగరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయూతతోనే అభివృద్ధి కాలే ఈ నగరాలు? ఆ ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటున్నా. సో రేపొద్దున ఆంధ్రాలో కూడా చేస్తాం.
సో నార్త్ సౌత్ ఏంటి అనేది చూడాలి. మహేష్ గారు స్టాల్ వర్డ్స్ అంటున్నారు ఏపీలో, మీరే చూస్తారు అంటున్నాను. సినిమా వాళ్ళని ఏమైనా దించుతున్నారా ఏంటి మీరు? సినిమా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. సినిమా వాళ్ళకు మించిన పాపులారిటీ ఉన్నవాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలకి ధీటైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఓకే, చేరుతారు, వాళ్ళే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తారు. అసలు ఎవరున్నారు సార్ ఇప్పుడు ఏఐసిసి ఆయన మన పిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు, మొన్న ఈ మధ్యన గిడుగు రుద్రరాజు గారు, రఘువీరారెడ్డి గారు కొంత కనిపిస్తారు, రఘువీర్ రెడ్డి గారు, పల్లం రాజు గారు, ఇంకా మిగతా సీనియర్ మళ్ళీ ఎవరైతే అంతా బయటకు వస్తారంటారు. వాళ్ళతో పాటుగా ఇంకా కొత్త మర్చిపోయాను, ఇంకొక షర్మిల్ గారు ఏదో వస్తారని చెప్పి మాట్లాడుతున్నారు, నిజమేనా? నేను ఇప్పుడు మీకు అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఏమి ఇవ్వలేను, బట్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కొన్ని రోజులు ఓపిక పట్టండి. పార్లమెంట్ ఎన్నికల లోపు ఒక వినూత్నమైన రాజకీయ ఇప్పుడు మీరు చూడాల్సింది అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేయాలి. అక్కడ రెండు కూడా ఉన్నాయి అక్కడ టాస్క్. అందుకే అంటున్నా కాంగ్రెస్ పార్టీకి ఉన్న టాస్క్ రెండు. కిషోర్ గారు, నేను అంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో లోపు ఆంధ్ర రాజకీయాల్లో మీరు పెను సంచలనాలు చూడబోతారు. అది కాంగ్రెస్ ఫేవర్ లో చూడబోతారు. ఏ రకంగానైతే తెలంగాణలో ప్రజలు కట్టగట్టుకుని వచ్చి కాంగ్రెస్ ని గెలిపించినారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీకు మీ దగ్గరికి వస్తారనే. ఎవరు ఒక్కసారి కాంగ్రెస్ కి పట్టం కట్టాలని ఫిక్స్ అయిన తర్వాత కేసీఆర్ నే వద్దనుకున్నారు కదండి. కేసీఆర్ కంటే పెద్ద లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు కాదనుకోండి. మీరు సీనియర్ జర్నలిస్ట్ కదా, మీరు చెప్పండి. కాదు, కేసీఆర్ కంటే పెద్ద లీడర్ అయితే కాదు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంలో కామారెడ్డిలో పోటీ చేసి ఓడిపోయింది కదా. సో నేనేమంటున్నా, ఒకరిని దించాలని నాకు ఈ మాటల్లో ఒకటైతే కనిపిస్తోంది, చంద్రబాబుతో కలిసి వెళ్తారేమో, చంద్రబాబు నాయుడు గారితో కలిసి టీడీపీ. ఇవి గతంలో 2019లో పొత్తు పెట్టుకున్న మన పరిధిలో ఉన్న అంశాలు కాదు. నేను అందుకని నేను కూడా పొత్తు పెట్టుకోవాలనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయం చేస్తుంది. అయితే పార్టీలో ఇన్ని రోజులు పనిచేస్తున్న ఒక సీనియర్ మెంబర్ గా నాకున్న అవగాహనతోని, ఆంధ్ర రాజకీయాల్లో నాకున్న మక్కువతో మీకు ఈ విషయం చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాజకీయాల్లో మీరు సంచలనాలు చూడబోతారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎట్లయితే వేవ్ క్రియేట్ అయిందో, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆంధ్రాలో కూడా వేవ్ క్రియేట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదా కీలకమైన పాత్ర. జోస్యం కాదుగా ఇది. నేనేం జోస్యాలు చెప్పేవాడిని కాదు, జోస్యాలు నమ్మేవాడిని కాదు. కానీ జరుగుతున్న పరిణామాలు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అన్ని విషయాలు ఇప్పుడే ఓపెన్ గా నేను చెప్పలేను. ఏపీ రాజకీయాలు ఎందుకు, మీరు తెలంగాణకు సంబంధించి కాబట్టి నేను ఎక్కువసేపు దాని మీద నేను కంటిన్యూ అవదలుచుకోలేదు. దాదాపుగా ఒక 15 ఏళ్ల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా. అవునండి. మీకు ఎప్పుడు అనిపించలేదా, ఇన్నాళ్ళు కష్టపడుతున్నా నాకు ఎక్కడ ఒక అనుకున్న పదవి దక్కట్లేదు, లేకపోతే గౌరవం దక్కట్లేదు అన్న బాధ ఎక్కడ కలిగిందా? అట్లేం లేదు. అంటే 26 సంవత్సరాల పిల్లగాడికైనా అనాలి రాజకీయాల్లో. అంతే కదా. 26 సంవత్సరాల పిల్లగాడిని తీసుకొని అధికార ప్రతినిధి చేసింది. అధికార ప్రతినిధి రోల్ ఎట్లుంటుందో మీకు తెలుసు. మీరు అప్పుడు ఒక ప్రైవేట్ ఛానల్లో ఉంటే, మీరు కూడా డిబేట్స్ హోస్ట్ చేస్తుంటే, అప్పటి పరిచయం మన ఇద్దరిది. ఆల్మోస్ట్ 15 years జర్నీ. ఈ 15 years లో మీరు చూస్తే పార్టీ నేను అడగకుండానే స్పోక్స్ పర్సన్ చేసింది 26 సంవత్సరాలకి. 29 సంవత్సరాలకి నన్ను ఏఐసిసి మెంబర్ చేసింది, క్యాంపెయిన్ కమిటీ మెంబర్ గా చేశాను, మీడియా కన్వీనర్ గా చేశాను, ఓబీసీ వైస్ చైర్మన్ గా చేశాను, ఓబీసీ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూ అవుతున్నాను. సో పార్టీ నాకు గౌరవం తక్కువ చేసింది అనే మాట నేను ఒప్పుకోను. కానీ టికెట్ల విషయం అంటారా, అది డిఫరెంట్ ఈక్వేషన్. నేనైతే తక్కువ చేసిందనే భావిస్తాను. లేదు, నేనేమంటున్నా, నేనే చెప్తున్నాను కదా. ఇప్పుడు 29 సంవత్సరాల పిల్లగాని తీసిపోయి ఏఐసిసి మెంబర్ చేయాలంటే దానికి ఎంత పార్టీ ఎంకరేజ్మెంట్ ఉంటే తప్ప నేను అక్కడి వరకు పోగలుగుతాను. టికెట్ రాలేదు కాబట్టి పార్టీని తిట్టే అంత మూర్ఖుని కాదు నేను. చాలా మంది ఇవాళ రేపు ఏంటంటే టెంపరీ పార్టీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం, టెంపరీ గోల్స్ కోసము టికెట్ రాలేదంటే ఎక్కడో ఒక చోట అయితే బాధ అయితే కలిగింది మహేష్ గారికి. ఇప్పుడు ఇంత పెద్ద వేవ్ నడుస్తుంది, దీంట్లో టికెట్ వస్తే నాకు స్వయంగా లేకపోయినా మీలాంటి వెల్ విషర్స్ ఎవరైనా ఇంత పెద్ద వేవ్ నడుస్తుంది, మీలాంటి వాళ్ళు నామినేషన్ ఇస్తే గెలిచేటోళ్ళు, చదువుకున్న వాళ్ళు, యువకులు, మిమ్మల్ని ఇంత డైనమిక్గా ఉండి పనిచేసి ప్రజల కోసం నిత్యం పనిచేసే మిమ్మల్ని అలాంటి వాళ్ళని ప్రజలు ఎందుకు వదులుకుంటారు? టికెట్ వచ్చింటే ఎమ్మెల్యే అయిపోతుంది. ఒకటండి, ప్రభుత్వంలో ఇంకా కొంత ప్రజలకు ఎక్కువ సేవ చేద్దురు అనే ఆలోచనలు మీ ఇలాంటి వాళ్ళు మాతో పంచుకున్నప్పుడు ఎక్కడో ఒక చిన్నగా టికెట్ బాగుండేది అనేది, అంతే తప్ప టికెట్ రాకపోయినా పార్టీ నాకు దానికి తగ్గట్టుగా న్యాయం చేస్తుందని నమ్మే కార్యకర్తను, నాయకుని నేను.